కొమ్మినేని శ్రీనివాస్ గారి అరెస్టుని వ్యతిరేకిస్తూ రోడ్ల మీద ఏ జర్నలిస్ట్ సంఘం ధర్నా చేయలేదు, ఏ ఒక్క జర్నలిస్టు ప్రొటెస్ట్ చేయలేదు. కనీసం సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా జర్నలిజం చచ్చిపోయిందా, లేకపోతే జర్నలిస్టులు చచ్చిపోయారా? ఎలా చూడాలి సార్? ఒక్కటి చెప్పండి నాకు ఇవాళ. అంటే మీరు జర్నలిస్ట్ సంఘాలని నిందించి కూడా ప్రయోజనం లేదు సార్. జర్నలిస్ట్ సంఘాలు ప్రధానంగా ఇవాళ నేను ఒక సంఘంతో పనిచేస్తున్నాను. నేను ఒక ప్రధాన సంఘానికి జాతీయ స్థాయిలో అధ్యక్షుడిగా కూడా పనిచేసినాను. నేను ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసినాను. రాష్ట్ర స్థాయిలో అధ్యక్షుడిగా పనిచేసినాను నేను. ఆ సంఘంతో ఉన్న ఆ సంఘమే కాకుండా ఇంకా కొన్ని సంఘాలు ఉండవచ్చు. ఆ సంఘానికి రాజకీయాలు లేవు. ఆ సంఘం ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా, ఆ సంఘం ఒక రాజకీయ పక్షానికి కొమ్ము కాసే ఆలోచనతో ఎప్పుడు ఉండదు. కానీ వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతున్నదంటే, ఒక పొలిటికల్ కలర్ ఇచ్చిన తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్ట్ ఒక పొలిటికల్ మోటివ్తో జరిగింది. అరెస్ట్ చేయడం ఒక పొలిటికల్ మోటివ్. ఆయన అరెస్ట్ కావడానికి దారితీసిన పరిస్థితులు కూడా ఆయన పనిచేస్తున్న మీడియా హౌస్ కారణంగా, ఆయనకు కూడా కొంతమంది పాలిటిక్స్ ఆపాదించిన కారణంగా ఇవాళ సంఘాలు పెద్దగా బయటికి రావడం లేదు. అయితే కొమ్మినేని గారి అరెస్టును కానీ, ఆయన మీద పెట్టిన కేసు కానీ, ఆ సందర్భంగా సాక్షి మీడియా హౌస్ సంబంధించిన వివిధ జిల్లాల్లోని ఆఫీసుల మీద జరిగిన దాడుల్ని కానీ సంఘం ఖండించింది. అది సమస్య ఏమిటంటే వాళ్ళు ఏ పత్రిక వేయడానికి సిద్ధంగా లేవు. సంఘం ఖండించిన మాట వాస్తవం. ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టును సమర్థించే మీడియాలు ఆ సంఘం ఖండించిన దాన్ని వేయవు. ఒక సాక్షి మీడియాలో వచ్చింటే అది ఎక్కడో ఉంటుంది, ఎవరు సరిగా చూసి ఉండరు. ఇవాళ ఒక దైన్యమైన పరిస్థితి, దీనమైన పరిస్థితి ఏమిటి అంటే, ఇది ఒక్కటే కాదు, చాలా అంశాలు. ఇవాళ జర్నలిస్టుల పని పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, జర్నలిస్టుల జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ వేతనాల పరిస్థితి ఏమిటి, వాళ్ళ ఉద్యోగ భద్రత పరిస్థితి ఏమిటి, వాళ్ళ మీద జరుగుతున్న దాడులు ఏమిటి, వాళ్ళ సేఫ్టీ విషయం ఏంటి, వీటి గురించి ఎవరైనా ఎక్కడైనా ఏ పత్రికల్లోనైనా, ఏ మీడియా మాధ్యమం అది ప్రింట్ కావచ్చు, ప్రసార మాధ్యమం కావచ్చు, డిజిటల్ కావచ్చు, ఎక్కడైనా మీకు కనిపిస్తున్నదా? ఎందుకు లేదు అంటే మొత్తం మారిపోయింది పరిస్థితి. వాళ్ళ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పగల స్థితి వాళ్ళ దాదాపుగా మృగ్యమైంది. అక్కడక్కడ ఉండొచ్చు కొంత. కొన్ని యాజమాన్యాలు ఇవాళ నేను ఈ మాట అన్నందుకు కొన్ని యాజమాన్యాలు ఉలిక్కిపడి మళ్ళీ మీరు ఇవాళ ఈ షోను మీరు చేయగానే కింద కామెంట్స్లో నన్ను విమర్శించి, విమర్శ వరకు అయితే పర్లేదు, అసభ్య పదజాలంతో నన్ను దూషించే పరిస్థితి కూడా ఉన్నది. అభ్యంతరం లేదు, ఏం చేయలేము. ఎందుకంటే 50 ఏళ్ళుగా ఉన్నాను ఈ వృత్తిలో. నేను ఇవాళ ఈ వృత్తి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది పూర్తిగా వ్యాపారం అయిపోయిన తర్వాత మీడియా మనం ఏం ఆశిస్తాం చెప్పండి మీడియా నుంచి?